అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి 4 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ లీడ్ కనబరుస్తోంది. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి రాజమండ్రి రూరల్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన సమీప ప్రత్యర్థి రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణపై 2870 ఓట్ల ఆధిక్యతను కనబరుస్తున్నారు. 2 రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి మొత్తం నమోదైన ఓట్లు 11,102 ఓట్లు నమోదైతే 2870 ఓట్ల ఆధిక్యం బుచ్చయ్య చౌదరికి లభించింది. అలాగే నెల్లూరు సిటీలో మాజీ మంత్రి నారాయణ లీడ్లో ఉన్నారు. అలాగే మండపేటలో జోగేశ్వరరావు లీడ్లో ఉన్నారు. ఇక్కడ చూస్తే తోట పోటీ చేసిన వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది. అలాగే కుప్పంలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లీడ్లో ఉన్నారు. ఇప్పటివరకు అందుతున్న ట్రెండ్స్ ప్రకారం ఇది పోస్టల్ బ్యాలెటే కాదు, ఈవీఎంలు కూడా సైమిల్టేనియస్గా స్టార్ట్ చేశారు. కాబట్టి ఈవీఎంలకు సంబంధించిన రౌండ్స్ మాత్రం ఇప్పుడు వస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఇంకా ఎక్కడ కూడా అధికారికంగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఎక్కడ అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదని ఇప్పుడే మనం చూసాం లైవ్లో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ఉన్న మా డిప్యూటీ ఇన్పుటేటర్ జయరాజ్ చాలా సవివరంగా వివరించారు. ఎప్పుడూ లేనంతగా ఈసారి ఈసీ చాలా స్పష్టమైన ఏర్పాట్లు చేసింది. ఎక్కడైనా ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న రిటర్నింగ్ అధికారి వెంటనే అక్కడ ఉన్న కౌంటింగ్ వివరాలను వెంటనే అప్డేట్ చేసేటట్టుగా ఒక అద్భుతమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. అటు దేశ స్థాయికి సంబంధించి ఎవరెవరికి ఎంత మెజార్టీ వచ్చింది, ఏ రౌండ్కి ఏ మెజార్టీ వచ్చిందని చాలా యాక్యురేట్ ఫిగర్స్ ఇవ్వటానికి ఇక్కడ ఒక అవకాశం లభించింది. పబ్లిక్ కానీ సాధారణ ప్రజలు ఎవరైనా దీన్ని యాక్సెస్ చేయొచ్చని ఎన్నికల సంఘం ఆల్రెడీ ఒక ప్రకటన కూడా చేసిన నేపథ్యాన్ని మా డిప్యూటీ ఇన్పుటేటర్ జయరాజ్ వివరించారు. మనకు అందుతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి దాదాపు 4 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత లీడ్లో ఉన్నారు. ఏ ఒక్క దగ్గర కూడా ఇంకా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అధికారికంగా ప్రకటన రాలేదు. ఈవీఎంల కౌంటింగ్ కూడా ప్రారంభమైంది కాబట్టి దానికి సంబంధించిన కౌంటింగ్ వివరాలు చాలా స్పష్టంగా వేగంగా వస్తున్నాయి. మనకు అందుతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మండపేటలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జోగేశ్వరరావు లీడ్లో ఉన్నారు. అలాగే రాజమండ్రి రూరల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి లీడ్లో ఉన్నారు. ఇక నెల్లూరు సిటీ నుంచి రంగంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి నారాయణ లీడ్లో ఉన్నారు. ఇక కుప్పం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లీడ్లో ఉన్న వాతావరణం అయితే మనకు కనిపిస్తోంది. అటు జాతీయ స్థాయిలో మనం చూసుకునేటప్పుడు స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తోంది ఎన్డీఏ కూటమి. 222 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు లీడ్లో ఉంటే ఇండియా కూటమి అభ్యర్థులు 132 స్థానాల్లో, అదర్స్ 12 స్థానాల్లో లీడ్లో ఉన్న వాతావరణం కనిపిస్తోంది. ఇక జాతీయ స్థాయిలో ఎగ్జిట్ పోల్స్ అటు ఇచ్చిన వివరాలు